ఫ్రెండ్స్, మేమైతే సంక్రాంతికి అయితే అప్పలు పూరీలు చేసుకుంటున్నాం. అప్పలు అందరికైతే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీకు అందరికి, మా సబ్స్క్రైబర్ అందరికి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చూడండి, ఇగో మా పిల్లలు దాచిస్తారు చూడతారు. మా కొడుకేమో కుండలు కడుతుండవి, మా పాప చేస్తుంది. హాయ్ చెప్పు నాన్న. అయ్యో అప్పలు అయితే కాలుతున్నాయి. పూరీలు అయితే వేసేసినాం, పూరీలు కంప్లీట్ అయినాయి. అప్పలు అయితే వేసినాం, అప్పలు వేసుకుందాం. మీరు వేసుకురా ఫ్రెండ్స్, మేమైతే చేస్తున్నాం. సార్ మేము ఊరుకోలేదు, అందుకే ఈ తిప్పలు తప్పలేవు మాకు. అయిపోయిందా? మా పిల్లలు అయితే నాకైతే మస్తు హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ టైం నేను ఇట్లా వేసుకోవాలి, ఎందుకంటే మా అమ్మ ఇంటికి పోలేదు. ఆల్రెడీ మా అమ్మ నేను పోలేదని చెప్పి కూడా చేసిందంట, మురుకులు అప్పాలన్నీ చేసిందంట. మాకు దగ్గరగా రావడానికి అనుమతించేంత వరకు రావడానికి వీల్లేదు మహారాణి. 6 నెలల పాటు మీరు మీ పుట్టింట్లోనే ఉండాలి. మెల్లిగా మేమైతే మంచిగా టీవీ చూసుకుంటా అప్పలైతే వేస్తున్నాం. మీరెందరూ వేస్తున్నారా? తిన్నారా? పండుగ ఎట్లయింది? మంచిగా వేసుకున్నారా పండుగ? చెప్పిన దానికి అర్థం మేము శరీరం తమరు నీడానా? అవును మహారాజా, మరి ఒక నేటి శరీరం నుంచి దూరంగా అక్కడ వేసేసే. అపరాధం జరిగింది కాబట్టి శిక్ష అనుభవించి తీరాల్సిందే. అక్కడికి కలుపుతారు. తమరు 6 నెలల పాటు తమ అనిపింది. లేకపోతే మేము మహారాజా కృష్ణదేవరాయలైన మేము 6 సంవత్సరాల నుంచి దూరంగా అరణ్యంలో నివసిస్తాం. వనవాసం అవుతుంది. అలా చేయమంటారా? మహారాణి అక్క కలుపుతుంది, అక్క కలుపుతుంది నాన్న. అక్కడికి 6 నెలల పాటు పుట్టింటికి వెళ్ళేది లేక మేము 4 సంవత్సరాల పాటు వనవాసం చేసి వస్తాం. చీక మా అప్పలు అయితే అయిపోతున్నాయి, ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయి అప్పలు. చూడండి ఏంటి నువ్వా? నీళ్ళు అవసరం లేదు, గట్టిగా ఉండాలి పిండి. అప్పల పిండి గట్టిగా తమ్ముడు వాడు ఒకటి వచ్చేస్తాడు. చూసినా మా చిన్నోడు కూడా వస్తాడంట. వాడు ఆల్రెడీ ఇందాక ముద్దలు కట్టించాడు, వాడు కూడా వేస్తాడంట. ఆమెకి వస్తా అని చెప్తున్నా. ఏంటి వాడి ఎక్కడే? కొడుకు అయితే నాకు హెల్ప్ చేస్తాడు, రోజు హెల్ప్ చేస్తాడు నాకైతే. పుష్ప తగ్గేదే లేదంట. పుష్ప డైలాగ్ కొడుతున్నాడు.
ఈసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోనందుకు నాకు ఇవన్నీ ఇంత తిప్పలు. ఆల్రెడీ మా అమ్మ అయితే నాకు అన్ని మురుకులు అప్పలు పూరీలు అయితే అన్ని చేసి పెట్టింది. ఈసారి ఎప్పుడైనా నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. ఈసారి ఏడుకోవాలి, అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి, అత్త వాళ్ళ ఇంటికి పోవాలి. అందుకే చేసుకుంటున్నా. చేసి మా అత్తగారి ఇంటికి కూడా తీసుకొని వస్తాం. మా అత్త కూడా తింటుంది, మా అత్త తీసుకొని మహారాజు గారితో కలిసి ఉండడానికి పూర్తిగా కొంచెం కూడా అభ్యంతరం చెప్పము. కానీ మహారాజు మహారాణి తిరుమలమ్మ దిగులు పడాల్సింది మేము కాదు. రామకృష్ణ పండితుల కారణంగా మీరు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అప్పుడు మీరు కూడా పుట్టింటికి వెళ్ళాల్సి రావచ్చు. చూసిరా మా కొడుకు ఎలాగైతే ఇస్తుందో తగ్గేదే లేదంట. తీసుకోండి ఈ లడ్డు తీసుకోండి. అరే నాన్న ఒలుగా వస్తారా? ఇద్దరు పోతే మళ్ళీ పిండి ఖరాబ్ చేసారు. చాలా రెండు అనేసి నువ్వు అక్క తొందరగా ముద్దలు కట్టించేసి అక్క ఫాస్ట్గా అంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా అప్పలు అయితే అయిపోయినాయి. బాయ్. మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు భోజనం దొరకదు.